హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఏంటి రోజు ఒకటి అంటున్నారా? అలా ఏం కాదు. ఈరోజు అయితే నేను గుత్తి వంకాయ కూర అయితే చేయాలనుకుంటున్నా. ఎందుకంటే వంకాయలు బాగున్నాయి. రెగ్యులర్గా నేను ఎప్పుడైనా ఇంట్లో ఎలా చేసుకుంటానో సేమ్ ఈరోజు అలా అయితే చేయాలనుకుంటున్నా. మా చెట్లో ఒక ఫ్లవర్ అయితే పూసింది, అది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? నిన్నైతే మాకు అప్పుడప్పుడు ఆఫర్ అనేది వదులుతుంటారు. ఎందుకు అంటే మేము ఎక్కువ జెప్టోలో ఆర్డర్ పెట్టుకుంటాం కదా. ఇది చూసారా, పువ్వు కూడా. అంటే నేనైతే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మన అమ్మవారికి పెడుతుంటాను. చూడండి ఎంత మంచిగా ఉందో. అందుకని చెప్పేసి ఇగో ఇంకా అమ్మవారికి పువ్వులు అయితే పెట్టాలి అని ఫిక్స్ అయ్యాను నేను కూడా. అప్పుడే కొన్ని మల్లెపూలు పెట్టాను అనమాట. ఇంకా ఒక ఫ్లవర్ కూడా పెడితే బాగుంటుంది. అంటే మన చెట్లో పూసిన ఫ్లవర్ కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టము. అందుకని చెప్పేసి చాలా అంటే అమ్మవారు నాకేం చెప్పదని కాదు, జస్ట్ నేను ఏ ఫ్లవర్ పూసినా కూడా ఫస్ట్ అమ్మవారికే పెడుతూ ఉంటాను. అందుకని ఈరోజు కూడా అమ్మవారికే పెట్టేశాను. ఇక నిన్నైతే సాయంకాలం మాకి 20% 50% ఆఫ్ అని వదులుతుంటారు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా దొండకాయలు ఒక 1/2 కేజీ, వంకాయలు ఒక 1/2 కిలో, అలానే ఒకటి అది కోసుగడ్డ, ఇంకా 1 కేజీ అట్లా 1 కేజీ ఆనియన్, ఇంకా ఏటేటో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా గుత్తి వంకాయ చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా ఎలా చేస్తానో అలా అయితే ఈరోజు చేద్దాము అనుకున్నాను. మీతో కూడా షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా రోజులు అయింది అసలు వంటల వీడియోలే పెట్టడం లేదు నేను. అందుకని ఈరోజు వంట వీడియో పెడదాము, ఈరోజు బాగుంటుంది అని. వంకాయలు కూడా చాలా బాగున్నాయి, పర్పుల్ కలర్లో ఉంటాయి. అస్సలు అందులో గింజలనే ఉండవు, అంటే అవి కొంచెం ఎక్కువ ముదిరి ఉండవు అనమాట, లేతగా ఉంటాయి. అందుకని నేను ఇలా వదులుతుంటే నాకు కడుకు చూసారా, మొబైల్ చూపించేసారి నవ్వుతుంటాడు అనమాట. మా అమ్మ ఒక్కతే వదులుతుంది, నన్ను చూపించట్లేదని. స్నానం చేయించాను, పనుకోబెట్టేశాను అసలుకి. ఇంకా బాగా చూసారా అలా. మా అమ్మ ఒకతే వదులుతుంది, నన్ను మా నాయన్ని చూపించలేదు అని నా కొడుకు ఫీల్ అవుతుంటాడు. అందుకనే ఇక వాడు ఎందుకు ఫీల్ కావాలని చెప్పేసి వాడిని కూడా చూపించాను. అలా ఉంటుంది మంచిగా. నేనైతే అస్సలు ఇంత అనుకోలేదు మంచిగా వస్తాయి అని. చాలా చాలా మంచిగా వస్తున్నాయి ప్రోడక్ట్స్ వేసి. అందులోనే ఏంటి ఇంత వెళ్తురు వస్తుంది, అయ్యో నవ్వే సరిపోతుంది. నిన్నంతా ఏడ్చాడు వీడియోలో, ఈరోజు అంతా నవ్వుతున్నాడు. నవ్వుని మంచిగా నవ్వుని. ఏమి నేను వీడియో స్టార్ట్ అమ్మమ్మ చూసారా, పూలు పెట్టుకున్నానని అప్పుడు పూలు వీకడానికి ఒక్క నిమిషం ఉన్నాడు. మా అమ్మ ఏమేమి పెట్టుకుంది, మా అమ్మ ఏమేమని మొత్తం అన్నీ చూస్తుంటాడు. అందుకని ఇక అలా అయింది. ఓకే, మీతో కూడా నేను కూడా కొద్దిసేపు మీతో మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది. జస్ట్ నార్మల్గా వీడియో పెడితే ఏముంటుంది చెప్పండి. అందుకోసమని మీతో ఇలా ముచ్చట్లయితే పెట్టుకున్నాను మంచిగా. ఓకే, ఈరోజైతే ఇంకా వంకాయ కూర ఎలా చేస్తానో చూద్దాం రండి. నార్మల్గా ఈరోజు నేను ఒకటి అనుకున్నా, ఏంటది అంటే లాస్ట్లో మీకే తెలుస్తుంది ఏమనుకున్నాను అని. ఈరోజు కొంచెం స్పెషల్గా అనుకున్నా. గుత్తి వంకాయ కూర మామూలు రొటీన్ అన్నము చపాతి అలా చేస్తాను, కానీ ఈరోజు ఏం రా వాళ్ళ నాయన ఇటు పట్టుకుంటే ఇటు వచ్చి మళ్ళీ చూస్తున్నాడు. చూడండి ఇలా తొంగి చూస్తున్నాడు. అందుకని ఈరోజు స్పెషల్గా కొంచెం బాగుంటుంది. అంటే చాలా రోజులు అయిపోయింది, ఒక 3-4 months అయిపోయింది. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, దాన్ని కూడా మీరు చూడాలి. ఓకేనా? మంచిగా ఆ ట్విస్ట్ ఏంటో నాకు కూడా తప్పకుండా మెసేజ్ చేయండి. మీరు కూడా రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటారా ఇలా, లేకుంటే నార్మల్గా రొటీన్ ఉంటుందా, అది నాకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎంతమందికి ఇష్టం లేదు కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే చలో ఇంకా వంకాయ కూరని రెడీ చేసుకుందాం రండి. ఇంకా ఎలా చేస్తానో మీరు కూడా నాతో పాటు చూదురంట. ఎప్పుడైనా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి అనిత ఇలా చేసిండే కదా అని మీరు కూడా ట్రై చేయాలి. అలా ఉంటుంది అనమాట వంకాయ కూర చూస్తే. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. రండి ఇంకా రండి. వంకాయలు చూసారా, ఇవి కూడా ఆర్డర్ పెట్టినవే. మనం తెలియదని చెప్పేసి ఇలాంటివి ఏమీ లే, చాలా మంచిగా ఉండేటివి ఇచ్చారు. ఇప్పుడైతే గుత్తి వంకాయ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. కట్ చేసి మొత్తం వెరైటీగా చేస్తాను. మీరు కూడా చూడండి ఒకసారి ఎలా చేస్తాను గుత్తి వంకాయ కూర అని.
ఎంత హాఫ్ కేజీ ఏమో ఇచ్చారు, జస్ట్ 20 రూపీస్ అంతే. జెప్టోలో నిన్ననే 9 రూపీస్ అంట, 9 రూపాయలు అంట హాఫ్ కిలో. చాలా మంచిగా ఉండేవే ఇచ్చారు, పర్లేదు, చాలా బాగున్నాయి. చూసారా, అంటే మామూలు పర్పుల్ కలర్ వంకాయలు, అసలు ఇందులో ఇత్తనాలే ఉండవు అనమాట. చాలా బాగుంటాయి, కూర చేసుకోవడానికి ఇలాంటివి అయితే బెటర్ అని నా ఫీలింగు. ముక్కలుగా అన్నీ కట్ చేసి సైలెంట్ ముక్కలుగా అన్నీ కట్ చేసి వాటర్లో కూడా వేసేసి తీసేసాను, తుడిచేసాను కూడా, ఎందుకంటే తడి ఉండకూడదు. అందుకని ఎందుకు తడి ఉండకూడదు అంటే ఇప్పుడు నెక్స్ట్ అదే చెప్తాను, ఓకేనా. ఇలా మొత్తం కట్ చేసుకున్నా, చూసారా. ఇలా ఆయిల్ అయితే పెట్టుకున్నాను వంకాయల్ని దేవేసుకోవడానికి. ఆయిల్ కూడా మరుగుతూ వస్తుంది, చూసారా. ఆయిల్లో ఒక్కసారి దేవేసుకొని మనం గుత్తి వంకాయ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడైనా రెగ్యులర్గా ఇంట్లో ఇలానే చేస్తాను, ఎక్కువ శాతం ఇలానే చేస్తాను. అందుకని ఈ రెసిపీ మీకు కూడా పరిచయం చేద్దామని పెడుతున్నాను అనమాట. ఆయిల్ అయితే పూర్తిగా మరిగిపోయింది. వంకాయలు అయితే అందులోకి వేస్తున్నా. సిమ్లో అయితే పెట్టుకోవాలి వంకాయలు వేసేటప్పుడు, లేకపోతే మీదకి చిరుగుతుంది. అస్సలు తడి లేకపోయినట్లయితే చూసుకోవాలి, తడి ఉంటే మళ్ళీ మీద చిరుగుతుంది. అందుకని ఫస్ట్ కడిగేసి ఒకసారి కుక్ చేసి పెట్టుకోండి. ఒకసారి ఇలా మొత్తం అన్నీ తిప్పుకుంటూ మనం సిమ్లోనే పెట్టుకోవాలి, ఎక్కువ హైలో అయితే పెట్టుకోకండి, ఓకేనా. ఇలా అయితే వంకాయలు మొత్తం డీప్ ఫ్రై చేసుకుంటున్నా, చూసారా. మొత్తం చుట్టూ ఒక్కొక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది, అంతే. తిప్పాను నేను ఆల్రెడీ. అసలు తడిగా వేయకండి, తడిగా వేస్తే ఆయిల్లో చిగురుతుంది. నీట్గా వాష్ చేసి ఒకసారి తుడుచుకొని ఆయిల్లో అయితే వేయాలి. ఎక్కువసేపు ఉండదండి, ఒక 5 to 10 minutes ఉంటే చాలు. చూసారా అన్నీ ఎలా ఇట్లా కొంచెం అల్లుకున్నట్లయితున్నాయి, అప్పుడైతే మనం తీసేయాలి. ఎందుకంటే వంకాయ త్వరగా ఉడికిపోతుంది. ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేయకండి. అయితే ఎవరైనా చేసుకునే వాళ్ళకి చెప్తున్నా, నేనైతే ఇలానే చేస్తున్నా కాబట్టి ఇంకా ఉడికిపోయాయి. మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటా. ఇలా అయితే దేవేసుకున్నా. జస్ట్ దీనికి ఇప్పుడు మసాలా యాడ్ చేస్తాను. చూసారా ఎలా ఉడికిపోయాయో బెండకాయలు. ఎక్కువ మెత్తబడేంత వరకు ఉంచకూడదండి, కొంచెం 50-50 ఉడకగానే తీసేయాలి, అదే సగం. మసాలా అయితే మొత్తం మిక్సీకి అయితే పట్టేసుకొని చూడండి, ఇలా ఒక స్పూన్ తీసేసుకొని మసాలా మొత్తం ఈ వంకాయల్లోకి అయితే పెట్టుకోవాలి. మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి. మసాలా అందరికీ తెలుసు కాబట్టి నేను మసాలాని చూపించలేదు. ఇట్లా చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. జస్ట్ అలా తీసేసి ఇలా స్పూన్తో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే అయిపోతుంది మొత్తం. ఇలా చాలా బాగుంటుందండి, చపాతీలోకి కానీ సంగటి కానీ అన్నం ఏ దాంట్లోకైనా కూడా మనం తీసుకోవచ్చు దీన్ని. ఇలా మొత్తం మసాలాని యాడ్ చేసుకుంటున్నాం, చూసారా. ఇలా ఎట్లయితే నింపుకున్నా చూసారా మొత్తం అన్నీ ఇలా అయితే నింపేసి పెట్టుకున్నా. ఇప్పుడు మిగతా మనం మసాలా ఉంటుంది కదా, అది ఇందులోకి వేసేసి అట్లనే కూర కూడా వేసేసుకుంటా. చూసారా ఇలా అయితే ఫుల్ నింపేసుకోవాలి వంకాయలోకి మొత్తం మసాలా అన్నమాట. ఒక కడాయిలోకి అప్పుడే ఒక టమోటా, ఒక ఆనియన్ వేసేసి తిరగమాత పెట్టేసా. ఇంక ఇది కూడా చూపించాలా అని పెట్టాను అంతే. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, టమోటా, ఆనియన్, అంతేనండి, ఇంకేం వేయలేదు ఇందులోకి. ఇప్పుడు ఇంకా నా దగ్గర ఉండే మసాలా మొత్తం ఇందులోకి యాడ్ చేసేస్తాను. మిగతా ఉండే మొత్తం మసాలా కూడా అంతా ఇందులోకి వేసేసి కొన్ని వాటర్ వేసాను. ఇంకా మిక్సీలో ఉండే మసాలా మొత్తం వేసుకొని అందులో ఉండే వాటర్ మాత్రమే వేసుకోవాలి. అందులో కూడా యాడ్ చేసుకుంటా. ఇంకా
ఎక్కువ నీళ్ళు అయితే యాడ్ చేసుకోలేదండి, కొన్ని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి అయితే వంకాయలు మొత్తం దింపేస్తాను అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా పాత్రలో కూరలోకి అయితే వేస్తాను. చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటా, ఎప్పుడైనా అలా ఇలా ఒక్కొక్కటిగా మనం కూరలోకి వేసేసుకొని అది ఇక మగ్గుతుంది. మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు, ఎందుకంటే అప్పుడే ఆల్రెడీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇక పర్లేదు, ఉడకడం స్టార్ట్ చేస్తుంది. మనకు నీళ్ళు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా మాది తెలుసు కదా చోటా ఫ్యామిలీ అని, అందుకని నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. చూసారా ఎలా మగ్గుతుందో, అంతే ఇక అందులోనే మగ్గి మొత్తం మనం అసలు కదపకూడదు. నేనైతే కదపను, అదే ఇంకా మగ్గుతుంటుంది కదా, అదే మొత్తం అంతా సరిపోతుంది. ఒక 10 మినిట్స్ ఉడకబెడితే చాలండి, ఎందుకంటే అప్పుడే ఆల్రెడీ ఉడికింటుంది కదా, అందుకని అంతే. ఇది మన గుత్తి వంకాయ కూర అన్నమాట. మీరు ఎలా చేసుకుంటారో నాతో కూడా కామెంట్ చేయండి తప్పకుండా. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వాళ్ళు కామెంట్ చేయండి, పాత వాళ్ళకైతే తెలుస్తుంది. అలానే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, వీడియో నేస్తే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేయాలండి. ఎందుకంటే మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ ఇంకా కొంతమందికి షేర్ అనేది అవుతుంది. మొత్తం పూర్తయిన తర్వాత అయితే ఇంకా చూపిస్తా. అయిపోయింది దాదాపుగా, ఇంకొక 2 నిమిషాలు ఉంటే మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. దానికి కాంబినేషన్ ఏం చేసాం, సంగటి అయితే చేసుకున్నాను ఈరోజు. ఎందుకు సంగటి తినాలనిపించింది, అందుకని రైస్ కూడా రెడీగా పెట్టుకున్నా. కొంచెం సంగటి, కొంచెం రైస్ అన్నమాట. మీలో ఎంతమందికి రాగి సంగటి వంకాయ కూర అంటే ఇష్టం అంటే తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా.